Hello, two beautiful roses. Welcome to Mirror TV. Hi, I'm Rose. We are three roses. సో హ్యాపీ Three roses. మనకు బాగా నచ్చిన వాళ్ళు అంటే కొందరిని చూసినప్పుడు ఏంటో తెలియని మన అన్న ఫీలింగ్ ఇలా చాలా రోజులు అయిపోయింది తినని కలిసి చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని కలిసి సంవత్సరాలు చాలా ఇయర్స్ అయిపోయి 2 years అయిపోయింది ఆల్మోస్ట్ Yeah. ఈవెన్ అయితే 3 years Three. Yeah. ఆల్మోస్ట్ Same time. Yeah. సో హ్యాపీ అండ్ అన్నీ ఫాలో అవుతుంటాం సోషల్ మీడియాలో బాగా అనిపిస్తుంటుంది మన తెలుగు అమ్మాయి మిగతా అన్ని పక్కన పెడితే ఐఎమ్ సో హ్యాపీ మీ నుంచి అంటే ఆ పిక్చర్స్ అవన్నీ ఫాలో అవుతుంటాను అంటే ఏంటో తెలియని మన అమ్మాయి అన్న ఫీలింగ్ అంతే Too much. సీరియస్లీ ఏదో చెప్పాలని కాదు కానీ ఐ కీప్ టెల్లింగ్ రాజేశ్వరి ఆల్సో యాక్చువల్లీ Even I keep telling her that you have transformed so much. Yeah. Like from the last time I've seen you to now, నేను చెప్తుంటా చాలా ఎఫర్ట్ పెడుతున్నట్టున్నారు. యా యాక్చువల్లీ మీలాగే నేను కూడా కష్టపడాలి కదా There's no option. There's no end to grooming. 2 people taking inspirations. Good. No, we're just complimenting each other. యా సో నైస్ అండ్ చాలా రోజులు అయిపోయింది Yeah. సో ఎలా అనిపిస్తుంది మళ్ళీ బ్యాక్ టు వర్క్ So it feels good and I think కోవిడ్ అనేది మనం అనుకోకుండా అందరికి ఇంత గ్యాప్ ఇచ్చింది బట్ ఐఎమ్ గ్లాడ్ తెలుగు సినిమా ఇస్ గెటింగ్ బ్యాక్ టు వేర్ ఇట్ వాజ్ థియేటర్స్ అన్ని ఫుల్స్ అవుతున్నాయి థ్యాంక్స్ టు బాలయ్య గారు అఖండ సో ఐఎమ్ హోపింగ్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతూ విల్ గెట్ మెనీ మోర్ ఫిల్మ్స్ అండ్ ఆడియన్స్ అందరు థియేటర్స్కి వస్తూ ఉంటారని అనుకుంటున్నా అండ్ ఈవిడైతే ఆల్రెడీ పలకరించేశారు మా అందరినీ Yeah. అగైన్ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా యాక్చువల్లీ హ్యాట్రిక్ అయిపోయిందండి అయిపోయింది హ్యాట్రిక్ అదే మళ్ళీ అయిపోయింది ఇది ఇంకొకటి, ఫోర్త్ సెకండ్ హ్యాట్రిక్ కి ఫస్ట్ ఫిల్మ్ యా ఎగ్జాక్ట్లీ నాకు కావాలని ర్యాక్ చేస్తున్నారు. నో నో లేదు నిజంగా ఐ థింక్ వెరీ వెరీ లక్కీ అని అసలు చెప్పాలి నేను తను ఏం చేశానండి ఫిల్మ్స్ లో అంత కాదు direct మీరు అలా చేశాను, కనిపిస్తే story. చాలు మాకు అంటే రేపు పొద్దున ఎలా అవుతుంది అంటే అది ఇలా మీరు నడుచుకుంటూ వెళ్ళండి బ్యాక్గ్రౌండ్. నో 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 మంచి ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ చేయాలి No, I think it's all the directors and their heroes. Like they have put in like massive effort into the films. Satyadev Kani, Kiran Kani, Shiva Kani, everyone is giving their best because everyone wants to grow కదా. సో అలా చూసుకుంటే మొత్తం వాళ్ళదే. నేను జస్ట్ చిల్ అవుతుంటా సెట్ మీదకి వెళ్ళి. బట్ ఏంటో ఏమంటారు ఆఫర్స్తో పాటు లక్ అనేది కూడా ఫేవర్ చేయాలి అంటారు కదా మీరు బాగా ఏమంటారు దేవుడి దగ్గర మల్లెపూలతో పాటు ఇంకేమైనా పూలు ఉంటే అవి కూడా వేసి వచ్చినట్టున్నారు మేబీ No, I think it's the స్టోరీస్ బాగున్నాయి అనిపిస్తుంది నాకు చేస్తుంది కొంచెం. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద స్టోరీ. సో బిలీవ్ చేస్తారా లక్ని బేసిక్గా నాకు ఇష్టం నేను బిలీవ్ చేయను. I could have done much better, come on. Don't you think so? No, I think you could have given, I mean, yeah. I've given a lot of gap. But no, I think you've మెల్లగా given it your చేస్తున్నా. best in all the films Yeah, that you've so done. whatever is coming my way, అందులో నేను మంచిగా చూస్ చేస్తున్నా అంతే. But it's taking time. Yeah, it's And not మీరు? like fast. సో నేను ఐ థింక్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ రియలీ లక్కీ అండి ఐ థింక్ కెరియర్ స్టార్టింగ్లో ఐ థింక్ ఇలాంటి గమనం లాంటి ఒక సినిమా కానివ్వండి లేకపోతే నేను నెక్స్ట్ చేసే ఫిలిం అనుచరిత్ర కానివ్వండి ఐ థింక్ ఒక బడ్డింగ్ యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా రావడం ఇస్ డెఫినెట్లీ అన్ ఆనర్ అండ్ స్పెషలీ గమనం గురించి మాట్లాడితే ఇళయరాజా గారి మ్యూజిక్ శ్రియా ప్రియాంక దెన్ జ్ఞానశేఖర్ గారి కెమెరా సో యూనో ఇంతమంది బ్రిలియంట్ టెక్నీషియన్స్ అంతా ఒక ఎర్లీ స్టేజ్లో పరిచయం అవ్వడము వాళ్ళతో మాట్లాడడము ఇట్స్ డెఫినెట్లీ బ్లెస్సింగ్ ఐ కన్సిడర్ మై సెల్ఫ్ లక్కీ నేను ఫస్ట్ మూవీ కూడా లేడీ డైరెక్టర్ అండ్ ఇప్పుడు లేడీ డైరెక్టర్ సో ఐ థింక్ దట్ హ్యాపీ కోఇన్సిడెన్స్ అండ్ నేను ఐ ఆల్వేస్ బిలీవ్డ్ అండి నాకు ఫస్ట్ సినిమాతోనే నాకు అది అనిపించింది దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఒక మేల్ డైరెక్టర్ ఆర్ ఫీమేల్ డైరెక్టర్ ఏం తేడా లేదు బట్ ఒకటేంటంటే ఐ థింక్ వర్కింగ్ విత్ ద ఫీమేల్ డైరెక్టర్ ఆ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్ ఇంకా చాలా బాగా చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు బికాజ్ ఆ ఫీమేల్ పర్స్పెక్టివ్ లేనిదే నాకు తెలిసి ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ రాయలేము అండ్ ఇట్స్ ద సేమ్ విత్ గమనం శ్రియా గారి క్యారెక్టర్ తీసుకోండి లేకపోతే ప్రియాంక క్యారెక్టర్ తీసుకోండి వెరీ వెరీ రూటెడ్ వెరీ న్యాచురల్ క్యారెక్టర్స్ సో దట్ ఈస్ అ మేజర్ ప్లస్ ఫర్ ద ఫిలిం నైస్ అండ్ ఫస్ట్ అప్పుడు అంటే తిన ఫస్ట్ మూవీ ప్రమోషన్ అప్పుడు నార్మల్గా ర్యాండమ్గా ప్రజెంట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ టాలీవుడ్ అంటే ఆయన నాకు ఇప్పటికీ గుర్తు మీ పేరే చెప్పారు ఆయన అవునా? Yeah. Really? Yeah. Oh, nice. అది సో ఏంటి During ఎలా చూసి చూడంగానే said that. నేను చూసి చూడండి How ప్రమోషన్ sweet, Shiva. నిజంగా నాకు ఇప్పటికీ గుర్తుంది అనుకోకుండా మళ్ళీ ఇద్దరిని ఒకేసారి ఇంటర్వ్యూ చేయడం ఇలా Yeah. సో వీ నోన్ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ చూసి చూడంగానే స్టార్టెడ్ ఆల్సో సో నాకు 3 years నుంచి తెలుసు అనుకుంటాను Yeah. అప్పుడు
సో ఎలా స్టార్ట్ శివ ప్రతి స్టోరీ నాకు మూవీ స్టోరీ నాకు తెలుసు బికాస్ ఐ గెట్ కన్సిడర్ ఫర్ హిస్ ఫిల్మ్స్ సో త్రూ రాజ్ గారు ఐ మెట్ హిమ్ అండ్ దెన్ హీఈస్ లైక్ రియలీ వార్మ్ పర్సన్ యూ వాంట్ టు బీ ఫ్రెండ్స్ విత్ హిమ్ సో అలాగా ఐ థింక్ దట్స్ హౌ వి గాట్ అలాంగ్ అండ్ గమనం చేసేటప్పుడు సృజన అనేది హీరోని చూసి సిగ్గుపడవే కొంచెం అంటే శివాని చూసా టు లాఫ్ లైక్ ఫర్ ముందు ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే అది ఆన్ సెట్లో యాజ్ అ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఇట్ బికమ్స్ బిట్ ఆక్వర్డ్ కదా బట్ లేటర్ ఆన్ వీ పిక్డ్ ఇట్ అప్ సో మొత్తానికి ఫోటో షూట్స్ అప్పుడు కూడా చాలా ఏదో వి వర్ లాఫింగ్ అంటే వి కుడెంట్ బి సీరియస్ అంటే వీ కాంట్ డూ దట్ సో మొత్తానికి కష్టపడ్డారు కాంబినేషన్ లో చేయడానికి. సిగ్గుపడడానికి డెఫినెట్లీ యా డెఫినెట్లీ. ఓకే, అంటే తనతో బాండింగ్ ఎలా ఉంది మీకు? అంటే ఎలా ఫస్ట్ ఎక్కడ పరిచయం? Can I tell it out? Yeah. I think I was considered for Chusi Churangane. Okay. So we did the photo shoot together and everything before Taxiologist, like okay, 15 days mundu release mundu, I think. So after that, we started talking and everything. That didn't work out though, but yeah. I think Gamanam చేసేటప్పుడు we both realized, oh, maybe this was supposed to be. ఎందుకంటే దానికి ముందు కూడా I think one more film we thought of doing together, but it did not work out. So Gamanam is like the perfect film for us. Yeah, that's what I feel. అంటే I think ఇద్దరం కూడా ఆ రెండు క్యారెక్టర్స్ లో బాగా ఫిట్ అయ్యాము. Yeah. అండ్ సినిమా చూసినప్పుడు కూడా ఇట్ ఫెల్ట్ వెరీ న్యాచురల్. ఎక్కడ కూడా ఫోర్స్డ్ అనిపించలేదు. అది ఆ ఫ్లోలో అలా ఇట్ ఫెల్ట్ వెరీ కనెక్టింగ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ we're glad Gamanam happened. ఈయనైతే ఈయన లుక్స్ వైజ్ గా అది ఎగ్జాక్ట్ గా ముస్లిం అబ్బాయి లాగా యాక్ట్ ఉన్నారు. మెడలో ఆ తాయెత్తు ఎవ్రీథింగ్ లుక్ అంతా కూడా. సో దానికి ముందు ఏమైనా వర్క్ షాప్స్ చేయడం జరిగిందా ఏంటి? ఎలా సో యాక్చువల్లీ నాకంటే ముందు ఆల్మోస్ట్ 10 to 20 ఆడిషన్స్ అయినాయి ఈ రోల్కి, అలీ అనే రోల్కి. దే కన్సిడర్డ్ సో మెనీ డిఫరెంట్ యాక్టర్స్. ఎందుకో ఎట్ ద లాస్ట్ మినిట్ ఈదర్ అంటే ఆ రోల్లో ఫిట్ అవ్వలేదు, లేకపోతే లుక్ సెట్ అవ్వలేదు, అలాంటిది ఏదో ఉండింది. అండ్ దెన్ ఒక ఫైన్ డే ఒక కామన్ ఫ్రెండ్ బిట్వీన్ సుజనా అండ్ ఐ, తను సజెస్ట్ చేశారు నా పేరు. సో సుజనా కేమ్ టు మై షూటింగ్ స్పాట్. నేను షూటింగ్ ఇన్ ప్లేస్ వరంగల్లో షూటింగ్ ఫర్ అ ఫిల్మ్. సుజనా అక్కడికి వచ్చి షీ టోల్డ్ మీ ద స్టోరీ అండ్ దెన్ ఐ ఆడిషన్ ఫర్ ఇట్. అండ్ ఒక లుక్ టెస్ట్ చేసాం నేను, ప్రియాంక. వి డిడ్ ద లుక్ టెస్ట్ ఆన్ ద సేమ్ డే. ఆ లుక్ టెస్ట్లో ఐ థింక్ మేము ఎప్పుడైతే మేకప్ అంతా ఫినిష్ అయ్యి కాస్ట్యూమ్ వేసుకుని వచ్చాము, ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు, బాబా సార్, ఎవ్రీవన్ వాజ్ ఫిక్స్డ్ దట్ ఓకే ఈ క్యారెక్టర్స్ ఇలానే ఉండాలి. Everyone were relieved. Okay, these two are the people అని చెప్పి. అండ్ ఫస్ట్ ఎవరు ఆన్ బోర్డ్ అయ్యారు, మీరా తన? Actually the same time. Like hardly 1-2 days. One day gap lo both of us were finalists. For me they wanted to look test చేయాలన్నారు because it's a Muslim role, no? So బుర్కా వేసి మొత్తం మేకప్ చేసి అలాగా కొంచెం ట్రై చేశారు. థింక్ తనకు కూడా అదే రోజు లుక్ టెస్ట్ జరిగింది. సో we both clicked few pictures like stills. ఓకే, సో బేసిక్గా ఇలాంటి రోల్ చేయాలి అంటే అఫ్ కోర్స్ మనకి ఎక్కడో ఒక చోట ముస్లిం ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. సో అలా ఏమైనా తెలుసుకోవడం జరిగిందా ఏంటి వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి అంటే లుక్స్ ఎలా ఉంటాయి? I always had a Muslim friend, always, right from childhood. సో నాకు తెలుసు. అండ్ చిన్నప్పుడు కూడా రంజాన్ అప్పుడు రోజా వస్తుంది కదా. సో ఐ యూస్ టు యాజ్ అ కిడ్ ఐ యూస్ టు గో టు దేర్ హోమ్ అండ్ దే యూస్ టు మొత్తం నాకు పెట్టేసి నేను ఊరికి ఇలా చదివేదాన్ని. బికాస్ ఆఫ్టర్ దట్ దే గివ్ యూ ఫుడ్ టు ఈట్ లైక్ డేట్స్, అది తినడం కోసం లైక్ సీరియస్గా ఐ యూస్ టు డూ ద నమాజ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ అదంతా నాకు మంచి మెమరీస్ రీకలెక్ట్ అయ్యాయి వైల్ డూయింగ్ దిస్ ఫిల్మ్. సో నైస్. అండ్ I also wanted to keep the character as Zara's burqa with me. But shoot అయిపోయి లోపల I didn't want to because అది ఎంత నన్ను like it moved me so much. I don't want to see that burqa and remember of her anymore. I want to just let her go అని. సో ఎండ్ ఆఫ్ ద డే షూట్ రోజు చాలా బాధపడ్డారా? అంటే we didn't had like an end. We always had some patch work అలాగా. ఇప్పుడు అనిపిస్తుంది దట్స్ బిఫోర్ డబ్బింగ్ we felt like it's done. సో మాకు ఐ థింక్ మేము షూట్ లాస్ట్ ఒక ఫ్యూ డేస్ ఉన్నప్పుడు ద ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. సో ఐ థింక్ ఆ లాక్డౌన్ అయిపోయి మళ్ళీ షూట్స్ అన్ని రెజ్యూమ్ అయిన తర్వాత దెన్ వీ డిడ్ దోస్ 5 days వర్క్. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ శ్రేయా ఎపిసోడ్లో కూడా దేర్ వాజ్ సమ్ వర్క్ లెఫ్ట్ అండ్ షీ వాజంట్ ఇన్ ఇండియా. సో అలా సో ఇట్ వాస్ నెవర్ లైక్ ఓకే దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ యు. సో వెన్ షీ కేమ్ బ్యాక్ టు ఇండియా అప్పుడు షూట్ ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో ఇట్ వాస్ దీస్ ఇష్యూస్ డ్యూ టు కోవిడ్. బట్ లక్కీలీ ఇవాళ ఐ థింక్ వెన్ ఐ గో బ్యాక్ అండ్ వాచ్ ద ఫిల్మ్ ఐ థింక్ ఇన్ అ వే గుడ్ హెస్ హ్యాపెండ్ అని అనిపిస్తుంది. అండ్ ది ఎంటైర్ ఫిల్మ్ ఇట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ ఫర్ ఆల్ ఆఫ్ us యాక్టర్స్. Okay. A few roles when you do you feel like
అంటే నాకు తెలియదు సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ యాక్టర్ అంటే ఏంటి, రోల్లో ఇమ్మర్స్ అయ్యి ఎలా చేస్తారు. వెన్ ఆల్ దీస్ యాక్టర్స్ లైక్ నిత్య మెనన్ అంతా వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. మేబీ దే ఆర్ బ్లెస్డ్ విత్ మచ్ మోర్ బెటర్ యాక్టింగ్ స్కిల్స్ ఏమో అని. బట్ వెన్ ఐ డిడ్ జారా ఐ రియలీ ఫెల్ట్ వాట్ ఇట్ ఈస్ టు కనెక్ట్ టు అ క్యారెక్టర్, ఫీల్ బ్యాడ్ ఫర్ హర్. సో దే వాజ్ అ పాయింట్ ఐ టోల్డ్ టు సుజనా నాకు నేను బయట రాలేకపోతున్నా, వై ఐమ్ రిమెంబరింగ్ జారా సో మచ్, వాట్ విల్ హ్యాపెన్ టు హర్, ఏం చేస్తుంది, హౌ విల్ షీ ఫిగర్ అవుట్ హర్ లైఫ్ ఫర్దర్, యూ గేవ్ అ ఎండింగ్ యాజ్ సచ్, లైక్ వాట్ విల్ షీ డూ నెక్స్ట్ టైం. అండ్ షీ సెడ్ వై యూ థింకింగ్ ఆల్ ఆఫ్ దట్, తను చైల్డ్హుడ్ ఎలా ఉంది థింక్ చేయి, ఎలా పెరిగింది థింక్ చేయి, దాట్ హెల్ప్ మీ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ బేసిక్గా ఇంతకుముందు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ అంటే అబ్బాయిలే కాబట్టి ఆల్మోస్ట్, సో ఇప్పుడు అమ్మాయితో వర్క్ చేయడం, సో ఏమైనా డిఫరెన్స్ అలా ఉండిందా, మీకు ఏమైనా అనిపించింది? నాకైతే ఉందండి, నేను చాలా కనెక్ట్ అయ్యా. ఐ వాంట్ ఆల్ మై డైరెక్టర్స్ టు బి ఫీమేల్ డైరెక్టర్స్. సీరియస్లీ? యా, ఐ రియల్లీ లవ్డ్ వర్కింగ్ విత్ అ ఫీమేల్ డైరెక్టర్. సో ఎలా ఉంది తనతో బాండింగ్ అంతా కూడా, అంటే ఫస్ట్ డే ఎక్కడ మీట్ అవ్వడం జరిగింది, అంటే ఎక్కడ నెరేట్ చేశారు ఏంటి? తన హౌస్లో కలిసాను ఫస్ట్ టైం, నన్ను అలా అక్కడ పిలిపించారు. అండ్ బాబు సార్ వాజ్ ఆల్సో దేర్. అండ్ ఇద్దరు మాట్లాడట్లేదు. అండ్ ఐ డి నాట్ నో వాట్ టు డూ బికాస్ నేను చాలా ఆక్వర్డ్ ఫస్ట్ మీటింగ్స్లో. అండ్ వి త్రీ వర్ నాట్ టాకింగ్, జస్ట్ హాయ్ హలో అలానే అవుతుంది. బట్ ఇమీడియట్లీ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్, దే డిసైడెడ్ టు డూ లుక్ టెస్ట్ నెక్స్ట్ డే ఇట్స్. So I just asked her what is the story because I have to talk something. Then she told me chala light ga oka line. Later look test lo final ayyaka she told me proper story. And usually in stories vine I would go on board, but for this film when they said Ilayaraja sir, when I got to know Baba sir is the DOP, I've seen his work, what kind of films ఆయన choose chase, though he's in demand he never chooses something he doesn't like. So I felt it's a quality film that నాకు చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. అండ్ ఇళయరాజా గారు అంటే యు ఆర్ బ్లెస్డ్ సీరియస్లీ, అంటే షార్ట్ పీరియడ్ లో అలాంటి ఆయనతో వర్క్ చేయడం అనేది దట్ ఈస్ సంథింగ్ నేను అనుకున్నది కూడా కాదు. కొన్ని మనం అనుకుంటాం వీళ్ళతో వర్క్ చేస్తే, దిస్ నాట్ ఈవెన్ ఇన్ ద థాట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్. ఓకే. అండ్ మీకు ఆలి అన్న క్యారెక్టర్లో ఏం నచ్చింది? సో ఆలి అనే క్యారెక్టర్ ఇట్స్ అన్ ఆస్పైరింగ్ క్రికెటర్ క్యారెక్టర్. సో క్రికెట్ అనేది ఐ థింక్ గ్రోయింగ్ అప్ ఇన్ ఇండియా మనం అందరం ఆ క్రికెట్ అనే ఒక స్పోర్ట్తో కనెక్టెడ్ ఉంటాం ఎమోషనల్గా. అండ్ అది కాకుండా అలీ అనే క్యారెక్టర్కి తన గ్రాండ్ ఫాదర్తో హీఈస్ వెరీ కనెక్టెడ్ ఫిల్మ్లో. ది ఎంటైర్ స్టోరీ ఆల్సో అలీ క్యారెక్టర్ అంతా కూడా దర్ ఇస్ అ కాన్స్టెంట్ ట్రావెల్ బిట్వీన్ హిమ్ అండ్ ద గ్రాండ్ ఫాదర్. అండ్ నేను పర్సనల్గా మా గ్రాండ్ ఫాదర్తో చాలా కనెక్టెడ్. సో నేను ఫస్ట్ టైం ఎప్పుడైతే నాకు సుజనా స్టోరీ చెప్పిందో ఇమీడియట్లీ ఐ కనెక్టెడ్ విత్ ద స్టోరీ బికాజ్ ఐ ఫెల్ట్ నాకు ఎక్కడో ఐ కుడ్ కనెక్ట్, ఒక రిలేట్ చేసుకోగలిగాను కొన్ని సీన్స్కి, కొన్ని సిచ్యువేషన్స్కి. సో అలా ఇన్స్టెంట్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్ కాల్డ్ అలీ. ఓకే. అండ్ బేసిక్గా ఇలాంటి సినిమాలు అంటే ట్రైలర్ చూస్తే అర్థమైంది, వేదం, కేర్ ఆఫ్ కంచర్పాలెం ఇలాంటి కైండ్ ఆఫ్ అంటే నలుగురు జీవితాలు ఆల్మోస్ట్. సో అంటే లాస్ట్లో కలవడం జరుగుతుంది, అంటే 4 క్యారెక్టర్లు, లేదంటే ఎవరి పాట, అది ఇంకా మాకు కూడా క్లారిటీ లేదు. సో దానికి ఆన్సర్ కావాలంటే 10th December మీరు థియేటర్స్లో వచ్చి మాతో సినిమా చూడాలి. సో అసలు ఆయన ఫిక్స్ అయిపోయినారు, ఇంకా ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చెప్పాలి అన్నట్టు. నో ఈస్ వెరీ గుడ్ ఎట్ వాట్ హీ డస్. ఐ థింక్ నేను ఆక్వర్డ్ అవుతున్న కొన్ని సిచ్యువేషన్స్లో శివ హెల్ప్స్ మీ అవుట్, లైక్ హీ బ్రింగ్స్ మీ అవుట్. ఓకే ఇలా ఉండు అని. ఓకే. సో అంటే అదే తనైతే తన ఆన్సర్ చెప్పారు, మీ ఆన్సర్ ఏంటి? కనెక్ట్ అవుతారా లాస్ట్లో లేదా? సో ఏంటి ఎలా ఉంటాయి? శ్రియా గారి క్యారెక్టర్ చూసామంటే ట్రైలర్లో చూస్తే అర్థమవుతుంది. ఐ థింక్ మెసేజ్ అయితే ఒక్కటే అనిపిస్తుంది ఫర్ ఆల్ ది డిఫరెంట్ స్టోరీస్. అల్టిమేట్లీ వెన్ ఇట్ ఎండ్స్ ఇది మెసేజ్ లాగా ఎవరు ఏది చెప్పరు ఇది అని. వెన్ యూ ఎండ్ యూ విల్ ఓన్లీ థింక్. అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థం అవ్వచ్చు. నాకైతే కామన్గా ఏమనిపిస్తుంది అంటే మనం చాలా బ్లెస్డ్ కదా, మనకి ఇన్ని ఉన్నాయి. బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ మనం క్రిప్ చేస్తాం, అసలు ఏంటి ఇలా ఉంది, డే ఏంటి ఇలా ఉంది. అలా కాకుండా వెన్ వి సీ హౌ పీపుల్ ఆర్ ఫేసింగ్ డిఫికల్టీస్, అది చూసినప్పుడు సినిమాలో ఐ థింక్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ టచ్డ్. సో ఈ క్యారెక్టర్లో అంటే మీ రియల్ క్యారెక్టర్ ఏదైనా రిలేట్ అయ్యారా? అఫ్ కోర్స్ ఉన్న క్యారెక్టర్స్ అన్నిట్లో. ఐ థింక్ పెయిన్ ఇస్ సంథింగ్ దట్ ఐ కుడ్ రిలేట్. There's lot of pain in the film which I could relate, and that's where I connected to the character also. ఎక్కువ ఇంగ్లీష్ అయిపోతుంది అనుకుంటా. పర్లేదు పర్లేదు, మీరు పర్లేదు అంటారు కింద కామెంట్స్. ఓకే, అంటే చెప్పే వాళ్ళు ఎట్లా చెప్తారులేండి, పర్లేదు. ఓకే. అంటే ఇదేదో ఒక మెసేజ్ ఇవ్వాలని చేసిన సినిమా కాదండి. ఐ థింక్ చాలా న్యాచురల్గా అనుకోకుండా మనకి చాలా క్యారెక్టర్స్ యాక్చువల్లీ మనకి డైలీ బేసిస్లో మేబీ మనం వాళ్ళతో రిలేట్ అవ్వకపోవచ్చు, బట్ వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్, వాళ్ళు ఫేస్ చేసే డిఫికల్టీస్తో మనం కనెక్ట్ అవుతూ ఉండొచ్చు.
సో అలానే ఐ థింక్ ఈ సినిమా చూసినప్పుడు ఐ థింక్ ఎవ్రీ క్యారెక్టర్తో మనం రిలేట్ చేసుకోకపోయినా మనకు తెలిసిన వాళ్ళు ఏదో ఒక క్వాలిటీ, లేకపోతే మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఏదో క్వాలిటీ, ఖచ్చితంగా మనం అన్ని క్యారెక్టర్స్ రిలేట్ అవుతామని నాకైతే అనిపిస్తుంది. ఓకే. ఐ రిమెంబర్ టెలింగ్ సృజన వన్స్ లైక్, సృజన నీకు ఒక మంచి సినిమా చూడాలనిపించింది అండ్ యూ రోట్ ఇట్ అండ్ యూ హెవ్ మేడ్ ఇట్. నువ్వు తీసావు కదా ఆ సినిమా, నీకు మంచి చూడాలనిపించింది అండ్ నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు రాసుకుని, దట్ ఈస్ ద కైండ్ ఆఫ్, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, లైక్ మంచి మూవీ. యా, అంటే ఫస్ట్ అంటే సృజన గారు వచ్చి మీకు అదే కథ చెప్పినప్పుడు బేసిక్గా అంటే ఇప్పుడు వస్తున్నాం కాబట్టి మనకు ఆ డైరెక్టర్తో చేయాలి ఇది అని ఒక థాట్ ఉంటుంది, దట్ టు డెబ్యూ ఆ అమ్మాయి. సో ఫస్ట్ మీకు వినంగానే ఏంటి ఏముందంటే అంటే ఐ వాజ్ సర్ప్రైజ్డ్ హౌ కుడ్ షీ థింక్ ఆఫ్ ఇంత ఇంత క్వాలిటీ ఎక్కడి నుంచి, వేర్ డి షీ గెట్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ టు పుట్ ఇట్ ఇన్ అ స్టోరీ. అండ్ నేను మూవీ చూడలేదు, బట్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ వాచ్డ్ దే ఆర్ సర్ప్రైజ్డ్, తన ఫస్ట్ ఫిల్మ్ ఇది ఇంత బాగా చేశారా అని చెప్పి. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్, లైక్ ఐ థింక్ షీ వాజ్ సపోజ్ టు బీ అ డైరెక్టర్ ఓన్లీ. యా, అంటే కొన్ని సినిమాలు ఐ థింక్ మనం స్టోరీ విన్నప్పుడు, ఎస్పెషలీ ఇప్పుడే కెరియర్లోకి వస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది, స్టోరీ విన్నప్పుడు వీ థింక్ ఆఫ్ సర్టన్ ఫ్యాక్టర్స్. అంటే ఇది కమర్షియల్గా ఎలా చేస్తుంది, లేకపోతే ఈ సినిమాకి ఆడియన్స్ ఎవరు ఉంటారు, ఈ 18 అంటే మన యంగ్ యూత్కి అట్రాక్ట్ అవుతుందా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మన మైండ్లోకి వస్తాయి. బట్ నేను ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు మాత్రం నాకు అవేవి గుర్తు రాలేదు. సో ద మూమెంట్ ఐ హర్డ్ ఇట్ ఐ సెడ్ నేను ఈ సినిమా చేస్తున్నాను. అండ్ ఆ టైంకి నాకు టెక్నీషియన్స్ ఎవరు, లైక్ బాబా సార్ కెమెరా చేసినట్టు తెలీదు, ఇళయరాజా గారి మ్యూజిక్ అని తెలీదు. నేను జస్ట్ వినగానే ఐ వాజ్ ఎమోషనలీ కనెక్టెడ్ టు ద సబ్జెక్ట్ అండ్ ఈ ఫ్యాక్టర్స్ ఏది ఆలోచించలేను నేను. ఐ జస్ట్ సెడ్ యు నో వాట్ ఐమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. బేసిక్గా అదే అడగబోతున్నా. సో ఎలాంటి కైండ్ ఆఫ్ పీపుల్ ఇష్టపడతారు ఈ సినిమాని అని చూస్తే ట్రైలర్లో చిన్నపిల్లలు ఉన్నారు, మీ స్టోరీ ఒకటి, శ్రేయా గారి స్టోరీ ఒకటి, ఆల్మోస్ట్ ఆల్ ఏజ్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ రిలేట్ అని అయితే అనిపిస్తుంది నాకు. మై మమ్ వాజ్ లైక్ 3 films trailers అని, షీ ఆల్వేస్ యూస్ టు ఆస్క్ మీ గమనం ఎప్పుడు. నేను ఆ ట్రైలర్ 20 times చూసాను. అసలు ఎంత మీనింగ్ఫుల్ డైలాగ్స్ ఎవరు రాశారు, సాయి మాధవ్ గారు రాశారు డైలాగ్స్. లైక్ షీఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్, మీరు నార్మల్ ఏదైనా కామెడీ సినిమా చూపిస్తే షీల్ గెట్ అప్ అండ్ గో. షీ వాంట్స్ ఓన్లీ క్వాలిటీ ఫిల్మ్ టు వాచ్. షీ సేస్ నేను 2 hours ఎందుకు చూడాలి ఈ సినిమా. షీస్ లైక్ వెరీ కట్ థ్రోట్, చెప్పేస్తుంది నాకు నచ్చలేదు. షీ లైక్స్ మోర్ లైక్ పీకు ఇలాంటివి విచ్ ఆర్ వెరీ గుడ్ ఫిల్మ్స్. సో గమనం ఇస్ సంథింగ్. మీరు స్టోరీలు విన్నప్పుడు తనతో డిస్కస్ చేయడం అది జరుగుతుందా? లేదు, యూజువల్లీ నాదే మొత్తం డెసిషన్. ఐఎమ్ టేకింగ్ టూ మచ్ క్రెడిట్. ఐ చెక్ విత్ ఫ్యూ ఫ్రెండ్స్ దో, 2-3 people. ఓకే. బట్ వెన్ ద స్టోరీ ఈస్ రియలీ బ్యాడ్ ఐ డోంట్ ఈవెన్ టెల్ దెమ్. యా, ఓకే. అంటే ఫైనల్ చేశాకైనా చెప్తారు ఇలా ఉంటుంది అని. మమ్మీకి బేసిక్గా అంటే సినిమాల గురించి మీరు టాపిక్ తీశారు కాబట్టి అమ్మగారి గురించి. మమ్మీకి నేను ఎప్పుడు చెప్తాను, ఐ థింక్ ఎప్పుడైనా ఏదైనా ఛాలెంజింగ్గా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గమనంలో దిస్ సో మెనీ సీన్స్ వేర్ ఐమ్ రన్నింగ్ ఆన్ ద రోడ్, వర్షం పడుతుంది, ఐఎమ్ వెరీ షై యాజ్ అ పర్సన్. అప్పుడు మమ్మీకి కాల్ చేస్తాను, ఇలా చేయమంటున్నారు అంటే షీ టెల్స్ మీ నువ్వు మర్చిపో, అసలు నువ్వు కాదు, హూ విల్ రికగ్నైజ్ యూ ఆన్ రోడ్, యూ జస్ట్ రన్. అలాగా she'll be like, whenever there's a difficulty of acting wise, then I'll discuss with her. అండ్ మీరు స్క్రిప్ట్స్ అంటే ఫాదర్ తో డిస్కస్ చేయడం, ఆయన అయితే అసలు పిచ్చి పీక్స్, ఆయన చిల్ పర్సన్ ఆయన. You can become friends with him and discuss Yeah, what is actually happening in your life. Yeah, నేను ఐ లైక్ టు టేక్ ది ఒపీనియన్. అంటే ఆబ్వియస్లీ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఐ లైక్ టు మేక్ యూజ్. బట్ నేను స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు ఇఫ్ ఐ డోంట్ రిలేట్ టు ద క్యారెక్టర్, నేను ఆ సినిమా ఎంత బాగున్నా ఐ కాంట్ డూ ఇట్. సో ఇనిషియల్గా నేను ఫస్ట్ విని నేను కనెక్ట్ అయితే దెన్ ఐ టేక్ హిస్ ఒపీనియన్. ఓకే. అండ్ మొత్తం షూట్లో అంటే వాట్ వాజ్ టఫెస్ట్, అంటే అబ్బా ఇది చాలా కష్టపడి చేశాను. సో ది ఎంటైర్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఒక 70% ఆఫ్ దిస్ ఫిల్మ్ వాజ్ షాట్ ఇన్ వాటర్. అంటే ఒక ఫ్లడ్ సెటప్ లో జరుగుతుంది, రెయిన్ సెటప్ లోనే చేసాము. ఎవ్రీ డే యు కమ్ అండ్ బై ద ఎండ్ ఆఫ్ ద షూట్ యువర్ మీ బట్టలన్నీ తడిచిపోయి డైలీ ఒక 12 hours ఇలా వాటర్ డ్రిప్ అవుతూ తీసేసి అబ్బా. సో డైలీ ఒక 12 hours రెయిన్ సెటప్ లో షూట్ చేసాము. అండ్ ఐ పర్టికులర్లీ నాకు ఒక పిట్ ఒకటి, వి డిడ్ లైక్ an 18 feet పిట్, అండ్ దాంట్లో ఒక వ్యాన్ సెటప్ లో వి ఫిల్డ్ వాటర్ ఇన్ దట్, అండ్ దాంట్లో ఒక 7 days ఐ హ్యాడ్ టు షూట్. సో ఒక స్విమ్మింగ్ పూల్లో లిటరల్గా ఒక 7-8 days ఉండాల్సి వచ్చింది. దట్ వాస్ డెఫినెట్లీ అ వెరీ ఛాలెంజింగ్ పార్ట్. సో మీరు ఇంత చెప్తుంటే అర్థమవుతుంది అంటే ఇంతకుముందు సినిమాలకు చేసిన అన్నిటికీ దిస్ ఇస్ ద టఫెస్ట్ అని చెప్పి. వర్క్ వైజ్ ఇట్స్ టఫెస్ట్ ఓన్లీ. నో వర్క్ వైజ్ యా డెఫినెట్లీ. బికాస్ వర్షం పడుతున్నప్పుడు కళ్ళు తెరుచుకోలేవు అండ్ యూ స్టిల్ హ్యావ్ టు డెలివర్ యువర్ డైలాగ్స్ లుకింగ్ అట్ ద ఆపోజిట్ పర్సన్, ఓపెనింగ్ ద ఐస్, చిన్నవే. బట్ ఇట్ వాస్ టఫ్.
అండ్ ఇళయరాజా గారి గురించి మాట్లాడేంత ఇది కాదు అఫ్ కోర్స్ మన ముగ్గురు బట్ అంటే ఇలాంటి సినిమాలకి ఆర్ఆర్ బీజం చాలా ఇంపార్టెంట్. సో మ్యూజిక్ వైజ్ ఎలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి, ఏంటి, ఎలా ఉండబోతుంది? I think for every story he has given a different kind of a song. Yeah. అండ్ ఐ థింక్ ఆయన అసలు స్పెషాలిటీ ఫర్ ఎవ్రీ సింగిల్ స్టోరీ అండ్ ఎవ్రీ సింగిల్ క్యారెక్టర్ ఒక థీమ్ డిజైన్ చేశారు. అండ్ సినిమా చూస్తున్నప్పుడు త్రూ అవుట్ ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు ఆ థీమ్ మనకు గుర్తొస్తూ ఉంటుంది. సో మ్యూజికలీ ఐ థింక్ ఆయన గురించి మనం ఏం మాట్లాడలేము. హీఈస్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిషియన్స్ వీ హ్యావ్. బట్ ఈ సినిమాలో మ్యూజిక్ ఇస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. I can vouch for that. And he's also very choosy with the scripts. Yeah. Now he's like, he'll do something only if I like. So when Sujna narrated him the story, he straight away said, like, I'm doing it right. So The first narration ki and he Yeah. said so initially and he wasn't willing to hear the story, but Sujna ఒక 3-4 times అడిగేసరికి తను ఆయన నరేషన్ ఇవ్వమని పిలిచారు. సో సుజనా వెళ్ళి నరేషన్ అయిపోయేసరికి he got up and said నేను ఈ ఫిల్మ్ చేస్తున్నాను అని. So that was I think the best part about the film. నైస్. అండ్ మీ డ్రీమ్ రోల్ ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్ నాకు ఒకటి పడితే బాగుండు అనిపించింది. అంటే ఆల్రెడీ వచ్చిన సినిమాలోను ఐ థింక్ సమ్ నైస్ లవ్ స్టోరీ. యూ లైక్ లవ్ స్టోరీస్ ఎక్కువ? నా ఓకే, నా సెల్ఫిష్నెస్ ఏంటంటే లవ్ స్టోరీ అయితే నేను చాలాసేపు ఉంటాను హీరోతో పాటు. దట్ ఈస్ మై సెల్ఫిష్నెస్, లైక్ ఐ విల్ బి దేర్ ఆల్ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఓకే, ఇప్పటి వరకు వచ్చిన ఎక్కువ ప్రేమ కథా చిత్రాల్లో మీకు నచ్చింది ఏంటి? ఎక్కువ సార్లు చూసింది? ఐ థింక్ గీతాంజలి, ఏమాయ చేసావే, ఆల్ దీస్ ఫిల్మ్స్. ఓకే, యా, గీతాంజలి ఇస్ సంథింగ్ ఐ వాచ్డ్ లాట్. నైస్. నేను ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ క్రైమ్ కామెడీస్. సో హోప్ఫుల్లీ ఇప్పుడు అనుకోకుండా ఒక స్క్రిప్ట్ వచ్చింది విచ్ ఇస్ ఆన్ ద లైన్స్ ఆఫ్ దట్. సో హోపింగ్ అదే నేను ఎట్లాంటి క్యారెక్టర్ అనుకున్నానో అలాంటిదే వచ్చింది. సో లెట్స్ సీ. I want to do a comedy because everyone feels I have a comedy timing. They say like your మేము comic timing. స్టోరీలన్నీ చూస్తూ ఉంటాం, మాకు బాగా తెలుసు మీ ఏమంటారు కింద రాసే క్యాప్షన్లు. So it's always funny. నేను ఏం చేసినా that's why they always say ఒక్క కామెడీ సినిమా చేయాలి. You don't have to do anything, you just sit and so yeah. ఓకే. అండ్ ట్రైలర్లో నిత్య మీనన్ గారు అక్కడ కనిపించినట్టు అనిపించింది. Yeah, నాకు. she's there. She's there in సో the ఏంటి తన క్యారెక్టర్ ఏంటి? she's there in the kids story. So again, And, plug it's like a this, surprise you element. missed out the opportunity to plug the release date. You see on You should see the film on December 10th to find out what Nithya Menon's character is. మీరు ఆవిడ చెప్తున్నారు కదా ఏదో పాపం ప్రేమగా, ఎందుకు అలా మీరు చెప్పండి. అది I think she's in the kids story. She's like a surprise element to the film. ఓకే. Yeah. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు గమనం గురించి? నువ్వు చెప్పు శివ, నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. సో గమనం అంటే ప్రతి సినిమాకి చెప్తారు, బట్ గమనం అనే సినిమాకి చాలా కష్టపడ్డాము. మోర్ దెన్ 70% 80% ఆఫ్ ద ఫిల్మ్ రేంజ్లో షూట్ చేసాము. అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఈ సినిమా మీద. మీరు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్, లవ్ స్టోరీస్ ఉంది, ఎమోషన్ ఉంది, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద ఫిల్మ్. నాకు తెలిసి మీరు సినిమా చూసినప్పుడు యూ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ద ఫిల్మ్. సో 10th December థియేటర్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్. మీరు కాపీ పేస్ట్ అనకండి. థ్యాంక్ యూ. Hi, this is Priyanka and Nenu Shiva, we made an attempt to do this realistic roles in the movie Gamanam. So I think Shreya Garu is in a very new avatar. She's looking like fab in the film. Chala realistic ga unnaru. And then me and Shiva also, we played our roles in a very nice way. I think you'll go and watch the film. Endukante after watching the film, you'll definitely feel like your time and money is worth it. థ్యాంక్ యూ. సో ఫైనల్గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది 10th. మేమందరం చూడడానికి చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఇలాంటి కథ ఒకటి రావడం, చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే నార్మల్గా కమర్షియల్ సినిమాలు లవ్ స్టోరీలు వస్తున్నాయి, కానీ ఇన్ని క్యారెక్టర్స్ కలగలిపి రాబోతున్న సినిమా ఇదే. అండ్ అఖండాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయాం మనందరం. తెలుగు సినిమా బ్యాక్, హోప్ఫుల్లీ మంచి సక్సెస్ అయ్యి మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలవాలని Yes. మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అమ్మాయి ఇంకా సినిమాలు చేయాలి ఏంటో నాకు పాజిటివ్ ఫీలింగ్. ఆఫ్ కోర్స్ మీరు కూడా. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. Thank you. Hi, this is Navdeep and please subscribe to Mirror TV. Thank you. Hi everyone, please subscribe to Mirrors. Hi guys, please subscribe Mirror TV. Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Noorun Sharif. I wish you all Mirror TV viewers subscribe to Mirror TV.